అవని వేదవతి వాళ్ళతో అత్తయ్య నేను బయలుదేరతాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. అవని నీకు నాకు మధ్య ఎన్నోసార్లు మనస్పర్ధలు వచ్చాయి, ఎన్నోసార్లు గొడవలు అయ్యాయి. కానీ నీ చావు నేను ఎప్పుడూ కోరుకోలేదు. నువ్వు విజయంతో తిరిగి రావాలని, నా మనవరాల్ని తిరిగి తీసుకురావాలని, ఆ వశీకరణం అంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయోస్తు అని వేదవతి పల్లెటూరి ప్రజల ముందు అవనికి చెప్తూ ఉంటుంది. అవనమ్మా, నువ్వు చేస్తున్న త్యాగం మామూలు త్యాగం కాదు. ఎవరు కూడా ఎవరి కూతుర్ని కూడా ఇలా ముందుకు పంపించరు. నువ్వు విజయంతో నీ కూతుర్ని తిరిగి తీసుకొచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా అని పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. ఆ వశీకరణం ఊరి నుంచి తరిమేయాలమ్మా, అది నీ వల్ల మాత్రమే అవుతుంది అని పల్లెటూరి ప్రజలు అవనిని అంటూ ఉంటారు. అంతా బాగానే ఉంది, కానీ నాకైతే ఎందుకో అంతా సక్రమంగా జరుగుతుందని అనిపించట్లేదు అని నిహారిక చెప్తూ ఉంటుంది. వసీకరకు కావాల్సింది అక్షయ. ఆ అక్షయ్ను వసీకర కోటలోకి ఎత్తుకెళ్ళిపోయింది. ఇప్పుడు అవని యుద్ధం చేసి అక్షయ్ను తిరిగి తీసుకొస్తా అంటుంది. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నిహారిక అంటుంది. అవును, అవని చేసేదేమో చాలా ఎక్కువ అన్నట్టు చూపిస్తుంది, మాట్లాడేదేమో చాలా తక్కువ అని చెప్పి వసంత్ అంటుంది. ఎవరు ఏమన్నా ఆ వసీకర కోటలోకి నేను వెళ్తాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అవని ఒక్క నిమిషం ఆగు, నేను కూడా నీతో పాటు వస్తాను, నేను కూడా భవానీ దీక్ష తీసుకుంటాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఒరే శ్రీకర్, నువ్వెక్కడికి రా, ఆ వసీకర చేతిలో అవనితో పాటు నువ్వు కూడా అంతమైపోతావా ఏంటి అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. ఆలు మగలు అంటే ఇద్దరూ కూడా ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలని అర్థం. నా భార్య ఆ వసీకర్తో యుద్ధం చేయటానికి కోటలోకి వెళ్తుంటే భర్తగా నేను ఇక్కడ చూస్తూ ఉండనా, నా భార్యకు తోడుగా నేను వెళ్తాను అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఎలాగూ కోటలోకి వెళ్తా అంటున్నారు కాబట్టి శివ దీక్ష కూడా తీసుకోండి బాబు, ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున ఆ శివయ్య కైలాసంలో తన భార్యతో కలిసి నాట్యం చేస్తూ ఉంటాడు. మీరు కోరుకున్నది అనుకున్నది జరిగిపోతుంది అని చెప్పి అక్కడ ఉన్న పూజారి చెప్తూ ఉంటాడు. సరే పూజారి గారు అని చెప్పి శ్రీకర్ అంటాడు. నేను కూడా వస్తాను పద బావా అని చెప్పి అవని అంటుంది. ఇక అవని శ్రీకర్ ఇద్దరూ కలిసి దీక్ష తీసుకోవడానికి వెళ్తారు. దీక్ష తీసుకోవడానికని లోపలికి వెళ్ళిన అవని శ్రీకర్ ఏంటి ఇంకా రాలేదు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. అటునుంచి అటు పారిపోయారేమో అని చెప్పి వసంత్ అంటుంది. అక్షయ వాళ్ళ దగ్గర లేదు కదా, వసీకర దగ్గర ఉంది కదా, అక్షయ్ వాళ్ళ దగ్గరే ఉండుంటే కనుక పారిపోయారు అనుకోవచ్చు అని నిహారిక చెప్తూ ఉంటుంది. యుద్ధానికి వెళ్తున్నామని చెప్పారు కదక్క, కత్తులు కటార్లు గొడ్డళ్ళు ఇవన్నీ తీసుకొని వస్తారేమో చూద్దాం అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఇక దాంతో ప్రసాదరావు కోపంగా కృష్ణబాబు దగ్గరకు వెళ్ళి కృష్ణబాబు చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తారు. మీకు చేత కాదు, చేతనైన వాళ్ళను చేస్తా అంటే ఇలా దెప్పి పొడుపు మాటలు ఎందుకు మాట్లాడతావురా కృష్ణ అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. అవని స్థానంలో నిహారిక ఉండుంటే కనుక మీ కూతుర్ని ఆ వసీకర్ దగ్గరకు పంపించడానికి ఒప్పుకునేదా? అవని చాలా గొప్పదిరా, మీరు అవనిని సూటిపోటి మాటలతో బాధ పెడుతున్నారు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. కృష్ణ ఏదో మాట వరుసకి అంటే మీరు ఊరందరి ముందు కృష్ణను ఇంతలా కొట్టాలా మోయ అని చెప్పి నిహారిక అంటుంది. ఇంకా చాలు, నోరు మూస్తారా, లేదంటే నేను మీ చెంపలపై 4 ఇస్తాను అని చెప్పి వేదవతి అంటుంది. ఇక శ్రీకర్ దీక్ష తీసుకొని అవని దగ్గరకు వస్తాడు. నేను చేసిన పొరపాటు వల్ల మన కూతురు అక్షయ ప్రమాదంలో పడింది, నన్ను క్షమించు అవని అని శ్రీకర్ దీక్షలో ఉండి అవనికి చెప్తూ ఉంటాడు. జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు బావా, పద మన కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి అవని అంటుంది. ఇక దీక్ష తీసుకొని అవని శ్రీకర్ ఇద్దరూ కలిసి ఊరి వాళ్ళ దగ్గరకు వేదవతి వాళ్ళ దగ్గరకు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అత్తయ్య మోయ ఇక మేము బయలుదేరతాం అని చెప్పి అవని అంటుంది. నా మనవరాల్ని తీసుకొని ఆ వశీకరణం అంతం చేసి విజయంతో తిరిగి రమ్మా అవని అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. పదబావా వెళ్దాం అని చెప్పి అవని శ్రీకర్ అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక అందరూ కూడా అక్కడ ఉన్న దుర్గాదేవి విగ్రహానికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. నా మనవరాలికి, నా కొడుక్కి, నా కోడలికి ఏమీ కాకూడదు, వాళ్ళు సంతోషంగా తిరిగి రావాలి అని చెప్పి వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. నువ్వు నిజంగా చాలా గొప్పదానివమ్మా, నువ్వు చేస్తున్న పని ఇంకెవరూ చెయ్యరు అని పూజారి గారు చెప్పిన మాటలను వేదవతి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వీళ్ళంతా వశీకరను తక్కువ అంచనా వేస్తున్నారు. వశీకర మహా దుర్మార్గురాలు, తను అనుకున్నది సాధించడం కోసం ఏమైనా చేస్తుంది. కాసేపట్లో 3 శవాలు ఈ ఊరిలోకి రాబోతున్నాయి అని చెప్పి మాయ తనలో తానే అనుకుంటూ ఉంటుంది.
వేదవతి గారు, మీ కొడుకు కోడలు చాలా మంచివాళ్ళు. మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. అలాంటి కొడుకు కోడలు మీ ఇంట్లో ఉండటం మీరు అదృష్టంగా భావించాలి అని పల్లెటూరి ప్రజలంతా కూడా అవని శ్రీకర్లను పొగుడుతూ ఉంటారు. ఇక మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరూ కలిసి జడల మర్రి దగ్గరకు వెళ్తారు. బావా, నాకు తెలిసినంత వరకు ఆ వశీకర ప్రాణం ఈ జడల మర్రిలోనే ఉంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. మనం గతంలో కూడా ఈ జడల మర్రి దగ్గరకు వచ్చాము, కానీ జడల మర్రి మనల్ని లాగేసుకుంటుంది కదా అవని అని శ్రీకర్ అంటాడు. ఏదైతే అదే జరుగుతుంది. యుద్ధం చేద్దామనే వచ్చాం కాబట్టి జడల మర్రి మనల్ని తనలోకి లాక్కున్నా సరే మనం వెళ్దాం అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు. సరే పదబావా అని చెప్పి అవని శ్రీకర్ జడల మర్రిలోకి వెళ్ళబోతూ ఉండగా జడల మర్రి చుట్టూ వశీకర ఒక మంత్రశక్తిని ప్రయోగిస్తుంది. ఇక అవని శ్రీకర్ జడల మర్రిలోకి వెళ్ళబోతూ ఉండగా ఆ మంత్రశక్తి అవని శ్రీకర్లను లోపలికి వెళ్లకుండా కరెంటు షాకు వచ్చినట్టు వెనక్కి నెట్టేస్తూ ఉంటుంది. అవని శ్రీకర్ కింద పడిపోతారు. షాకింగ్గా జడల మర్రి వైపు చూస్తూ ఉంటారు. ఆ వశీకర మనల్నెవరినీ కూడా కోటలోకి రాకుండా అప్పుడు ఎలా అయితే మంత్రశక్తిని కోట చుట్టూ ఉపయోగించిందో ఈ జడల మర్రి చెట్టు కూడా అదే మంత్రశక్తిని ఉపయోగించింది బావా అని చెప్పి అవని అంటుంది. అవును అవని, నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇక మరోవైపు వశీకర కోటలో అక్షయ్ను తనకు ఎదురుగా పడుకోబెట్టుకుంటుంది. నా పూర్వ రూపాన్ని పొందాలంటే ఈ అక్షయ్ను అంతం చెయ్యాలి. అంతకంటే ముందుగా నేను ముక్కు పుడకను సొంతం చేసుకోవాలి. భరణి నక్షత్రంలో అమ్మవారి హంసలో పుట్టిన ఈ అక్షయ్ మాత్రమే ముక్కు పుడక ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటుంది. ముక్కు పుడక దొరకటానికి ఇదే అనువైన సమయం. కాసేపట్లో ముక్కు పుడకను సొంతం చేసుకొని ఈ అక్షయ్ను అంతం చేసేస్తాను అని చెప్పి వశీకర తనలో తానే అనుకుంటూ ఉంటుంది. వశీకర ఎదురుగా అక్షయ్ పడుకొని ఉన్నా కూడా అక్షయ్ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు కృష్ణబాబు నిహారిక మాయల్లో తీసుకొని పక్కకు వస్తాడు. ఏంటి కృష్ణ, అక్కడ అందరికీ లేనిపోని అనుమానాలు వస్తాయి. ఈ టైంలో నువ్వు ఇలా తీసుకురావటం ఏంటి అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. జగన్నాథం గారికి రవీంద్రకు నాపై అనుమానం వస్తే నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు కృష్ణ గారు. అసలు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారో చెప్పండి అని మాయ అడుగుతూ ఉంటుంది. అక్కడ మాట్లాడుకోలేని కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకోవచ్చని తీసుకొచ్చాను. అవును, అవనేంటి ఆ వశీకరను అంతం చేయడం కోసం జడల మర్రి దగ్గరకు వెళ్తా అంటుంది. జడల మర్రిలో వశీకర ప్రాణం ఉందంటావా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. వశీకర అంత ఈజీగా అవనిని అక్షయ్ను వదిలేయదు. ఆ వశీకరను అవని వాళ్ళు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అని చెప్పి మాయ నిహారిక కృష్ణబాబులకి చెప్తూ ఉంటుంది. నాకైతే ఆ అవని విజయంతో రావటం అసాధ్యం అనిపిస్తుంది. అవని శ్రీకర్ అక్షయ ఫోటోలు తయారు చేపించి వాటికి దండలు రెడీ చేయడం మంచిదనిపిస్తుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరూ కలిసి మరొకసారి జడల మర్రిలోకి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. మనం దీక్షలో ఉన్నాము కాబట్టి జడల మర్రిలోకి వెళ్ళగలుగుతామేమో, మరొకసారి ప్రయత్నం చేద్దాం అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇక అవని శ్రీకర్ మరొకసారి జడల మర్రిలోకి వెళ్ళబోతూ ఉండగా మళ్ళీ ఆ జడల మర్రి అవని శ్రీకర్లను లోపలికి రాకుండా బయటికి నెట్టేస్తుంది. అవని శ్రీకర్ ఇద్దరూ కూడా కింద పడిపోతారు. ఎలా లోపలికి వెళ్ళాలి అని అవని శ్రీకర్ ఆలోచిస్తూ ఉండగా అప్పుడు శ్రీకర్కి శివలింగం కనిపిస్తుంది. అవని అటు చూడు అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇక అవని శ్రీకర్ ఇద్దరూ కూడా శివలింగాన్ని చూస్తూ ఉంటారు. ఇక్కడికి శివలింగం ఎలా వచ్చింది అవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఈ భూమి మీద ఆ శివయ్య లేని ప్లేస్ అంటూ ఉందా బావా? ఆ శివయ్యను మనం నాట్యంతో ఒప్పించాలి. నాకు గురువుగారు చెప్పారు, నేను అమ్మవారి దీక్ష తీసుకుంటా అన్నప్పుడు శివయ్య దీక్ష కూడా తీసుకోమని. ఇప్పుడు నాకు అర్థమైంది బావా. ఆ శివయ్యను మనం నాట్యంతో ఒప్పిస్తే ఖచ్చితంగా మనం జడల మర్రిలోకి వెళ్ళగలుగుతాం అని చెప్పి అవని అంటుంది. సరే అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు. అవని శ్రీకర్ ఇద్దరూ కలిసి ఆ శివయ్య విగ్రహం ముందు కైలాసంలో శివపార్వతులు ఎలా అయితే నాట్యం చేస్తారో అలానే నాట్యం చేస్తారు. నాట్యం చేయటం పూర్తయిపోయిన తర్వాత ఆ శివలింగానికి అభిషేకం చేస్తారు. శివయ్యకు నమస్కారం చేసుకొని బావా పద, ఇప్పుడు మనం జడల మర్రిలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం, ఖచ్చితంగా మనకి అనుమతి దొరుకుతుంది అని చెప్పి అవని అంటుంది. ఇక అవని శ్రీకర్ ఇద్దరూ కలిసి జడల మర్రిలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక జడల మర్రిలోకి వెళ్తూ ఉంటే అవని శ్రీకర్ని జడల మర్రి ఎలాంటి హాని తలపెట్టకుండా లోపలికి వెళ్ళేలా చేస్తుంది. ఇక మరోవైపు పల్లెటూరి ప్రజలంతా కూడా
కంగారు పడుతూ ఉంటారు. అవనమ్మ చాలా పెద్ద త్యాగమే చేసింది. అవనమ్మను ఒంటరిగా పంపించి చాలా పెద్ద తప్పు చేశాము. మనమంతా కూడా ఆ కోట దగ్గరికి వెళ్ళుంటే బావుండేది అని చెప్పి వేదవతితో చెప్తూ ఉంటారు. మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏంటి? మీరంతా కోట దగ్గరికి వెళ్ళినట్టు ఆ వశీకరకు తెలిస్తే ఆ వశీకర ఊరిలో ఒక్కరిని కూడా వదిలిపెట్టదు. అంత ప్రమాదకరమైంది ఆ వశీకర. మీరంతా ఎక్కడికి వెళ్తారు అని చెప్పి మాయ పల్లెటూరి ప్రజలతో చెప్తూ ఉంటుంది. మీరెవరూ కంగారు పడకండి. అవని, శ్రీకర్ ఖచ్చితంగా ఆ వశీకరణను అంతం చేసి అక్షయ్‌ను తీసుకొని వస్తారన్న నమ్మకం నాకుంది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అవును, ఎవరూ కంగారు పడకండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. ఆ వశీకర మామూలు మనిషి కాదు, అసాధ్యురాలు. అలాంటి ఆ వశీకరను అవని ఎలా అంతం చేస్తుందో ఏంటో అని చెప్పి జగన్నాథం చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అవని, శ్రీకర్ ఇద్దరు జడల మర్రిలోకి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా స్వర్ణ ఖడ్గం కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అవని? చాలా దూరం వచ్చాము, వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. లేదు బావా, వెళ్ళాలి. మనం వెళ్తే ఖచ్చితంగా మనకు ఏదో ఒక ఆధారం దొరుకుతుంది అని చెప్పి అవని అంటుంది. ఇక అవని, శ్రీకర్ ఇద్దరూ కలిసి అలా జడల మర్రిలోకి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు వశీకర అక్షయ్‌ను తన ముందు పడుకోబెట్టుకొని, అక్షయ, నువ్వు మామూలు దానివి కాదు. నీది మహర్జాతకం. ఘట్టం లేని వంశంలో అదృష్టవంతురాలిగా పుట్టావు. నువ్వు మట్టి పట్టుకున్నా కూడా బంగారంగా మారుతుంది. నీ సహాయంతో ముక్కు పుడకను దక్కించుకుంటాను. అందుకే ఈ కోటలోకి నిన్ను తీసుకురావటం కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూశాను. ముక్కు పుడక దక్కించుకున్న తరువాత నిన్ను అంతం చేసి నా పూర్వపు రూపాన్ని పొందుతాను అని చెప్పి వశీకర తనలో తానే అనుకుంటూ ఉంటుంది. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో పల్లెటూరి ప్రజలంతా కూడా అవనమ్మ, శ్రీకర్ బాబు వెళ్ళి చాలాసేపు అయింది, ఇంతవరకు రాలేదు, మనం పెద్ద పొరపాటు చేస్తున్నాము, ఇక్కడే ఉండి మన ప్రాణాలను ప్రమాదంలో పెడుతున్నాము, చిన్నగా మనం ఈ ఊరి వదిలి వెళ్ళిపోతే మంచిది అని పల్లెటూరి ప్రజలు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా, ఆగండి అని చెప్పి ప్రసాదరావు, వేదవతి పల్లెటూరి ప్రజలను ఆపుతూ ఉంటారు. అప్పుడే శ్రీకర్ పరిగెత్తుకుంటూ వస్తాడు. శ్రీకర్, అవని ఎక్కడ్రా, అక్షయ్ ఎక్కడ్రా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. అమ్మ, ఆ వశీకర ప్రాణం అవని అనుకున్నట్టుగా జడల మర్రిలోనే ఉందమ్మా. జడల మర్రిలో ఒక స్వర్ణ ఖడ్గంలో వశీకర తన ప్రాణాన్ని దాచిపెట్టుకుంది. అవని ఆ స్వర్ణ ఖడ్గాన్ని దక్కించుకొని శవాల కోట దగ్గరకు వెళ్ళింది. ఊరి అందరినీ కూడా ఆ వశీకరణ అంతం చూడటం కోసం రెడీగా ఉండమని నన్ను పంపించిందమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఆ మాట విన్న నిహారిక, కృష్ణబాబు, మాయ షాకింగ్గా చూస్తూ ఉంటారు. పల్లెటూరు ప్రజలంతా కూడా సంతోషంగా చూస్తూ ఉంటారు. ఇక మరోవైపు అవని స్వర్ణ ఖడ్గం తీసుకొని వశీకర వెంట పడుతూ ఉంటుంది. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.